हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्यां रविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेकरभारतीम्। शङ्कराय सुनामधारिणे शिष्यचित्ततमोपहारिणे नित्यसत्यसुबोधरूपिणे श्रौतसन्मतसुहेतवे नमः। श्रुतिसागरसारसुधातारं श्रुतिस्थापिततत्त्वप्रदातारं दृढदीक्षाद्वैतसदाचारं प्रणतोऽस्मि महेश्वरमौलिसुतम्। श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम। ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्धधामि भगवद्गीते भवद्वेषिणीम्। शारदे पाहि मां शङ्करा रक्ष मां शारदे पाहि मां शङ्करा रक्ष मां शारदे पाहि मां शङ्करा रक्ष माम्। ओं नारायणः परो व्यक्तादण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। हरि ओं। శృంగేరి జగద్గురువుల యొక్క శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి రోజున భగవద్గీత మన 2వ అధ్యాయంలో 53వ శ్లోకాల వరకు చెప్పుకోవడం జరుగుతుంది. చూస్తూ ఉండగానే 7 రోజులు అతివేగంగా గడిచిపోయి ఉన్నాయి. ఇంకా మొదటి రోజులో ఉన్న ఉత్సాహము అవన్నీ నాలో కూడా కనపడుతూనే ఉన్నాయి నీరసపడకుండా. అంటే ఆత్మతత్వం యొక్క గొప్పతనం అది. ఎందుకంటే మనకి శక్తి అంతా ఆత్మతత్వం అందే ఉంటుంది కాబట్టి అందున మనకి ఎప్పుడు విన్నదే విన్నట్టు ఉన్నా కూడా అది మన గురించి చెప్పుకుంటున్నాం. మన ఆత్మ అది బ్రహ్మము, వేరే ఇతర దూరం ఉండే వస్తువు కాదు కాబట్టి ఎంతో ఉత్సాహంగా ఆనందంగానే ఉంటుంది. అందుకే ఈ జ్ఞానము, జ్ఞాన మార్గము, ఆత్మతత్వము ఒకసారి రుచి కనుక మరుగుతే ఆ సాధకుడు ఎంత గొప్పగా ఆనందిస్తూ ఉంటాడంటే ఆనందమే తన స్వరూపమై ఉంటాడనమాట. అందుకే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని అంటూ ఉంటారు. మన ప్రసంగంలోకి వెళ్ళే ముందు అనేక ధన్యవాదాలు మన ధర్మాధికారి గారికి. చాలా చక్కగా 7 రోజులు కూడా సొంత ఇంట్లో ఉన్నట్టు అంత సంతోషంగా చూసుకుంటూ మమ్మల్ని ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఎన్నో సౌకర్యాలు అవన్నీ ఇస్తూ చక్కటి దైవ దర్శనాలు ఇస్తూ కూడా ఇంతటి చక్కని వేదిక. ఇంకా చెప్పాలి అంటే అదంతా ఒక ఎత్తు అయితే ఇలా సప్తాహం నా జీవితంలో మొట్టమొదటిసారి చేయటం. అందున శృంగేరి గురువు గారి యొక్క ఆదేశం మేరకు వారు ఎంచుకున్న ఈ భగవద్గీత అలాంటి గొప్ప సంకల్పము, అలాంటి మహాయజ్ఞంలో భాగాన్ని నన్ను చేసినందుకు దానికి కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పుకొని తీరవలసి ఉన్నది. ఇది జీవితంలో ఖచ్చితంగా పెట్టుకో ఒక ముఖ్యమైన సంఘటన నాకు ఎప్పటికీ చిరకాలంగా ఉంటుంది. అందుకు అందరికీ కూడా ఈ బ్రహ్మము యొక్క జ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవలసి ఉంటుంది, దీన్ని సద్వినియోగపరుచుకోవాల్సి వస్తుంది అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ మనము మన ఇవాల్టి ప్రసంగంలోకి ప్రవేశిస్తూ ఉందాము. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః చెప్తూ సాంఖ్యయోగాన్ని కృష్ణ పరమాత్మ అందిస్తున్నాడు. ఎందుకు అంటే సాంఖ్యము అంటే జ్ఞానము అనే ఇక్కడ చెప్పబడుతోంది. జ్ఞాన మార్గము అన్నది పరమ ఉత్కృష్టమైన మార్గము, మోక్ష మార్గాన్నే జ్ఞానము అంటున్నాం. ఇతర ఇంకా వేరే ఏది కూడా ఎన్ని మార్గాలు ఉన్నా కూడా అనేకం, అవన్నీ ఎక్కడో అక్కడ సంసారంలో కొంత భాగం అయ్యి ఉంటాయి తప్ప వేరే ఇంకెక్కడ అవి మనకి ఉపయోగపడవు. ఇహములోనే కొంత భాగం మనకి ఎక్కడో సుఖం రావడానికో, కొంచెం యోగక్షేమాలు అనుకున్నాం కదా, ఏదో కొత్త వస్తువు రావడానికో, లేకపోతే ఉన్న వస్తువు మన దగ్గర
చిరకాలంగా ఉండడానికో దీనికి మాత్రమే పనికొస్తాయి. మరి కొన్ని యజ్ఞాలు హోమాలు చేస్తాము, వాటి పరిస్థితి ఏమిటంటే వాటి వల్ల కర్మ ఎప్పుడూ నిష్ఫలం కాదు. అయితే దాని అందు ఉత్తమ లోకాలకి వెళ్తాడు. ఉత్తమ లోకాలకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పుణ్య విశేషం మీద ఉత్తమ లోకాలకి వెళ్తారు. కాబట్టి ఆ జీవుడు ఆ పుణ్య విశేషం క్షీణించిన వెంటనే, అంటే తరిగిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడనమాట. అంటే ఎవరికైనా ఎంతో ధనం ఉంది, దానికి సంబంధించినంత వరకు వాడు యాత్రలు ఇటు అటు తిరగడము అలా చేయగలుగుతాడు. ఆ ధనము తగ్గిపోతుంది వాడి దగ్గర అన్నప్పుడు ఆ యాత్రలు మానివేసి మళ్ళీ ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. అలాగా పుణ్యం ఉంది అన్నప్పుడు ఆ స్వర్గాది లోకాలకి వెళ్తూ ఉంటాడు. ఆ పుణ్యక్షయం అవుతూ ఉండగా మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ స్వర్గము అంటే కేవలం అక్కడ చెప్పింది దుఃఖ స్పర్శ లేని స్థితి అని వర్ణించారు. అసలు దుఃఖము లేదా అంటే సాపేక్షముగా, అది కూడా అంటే భూలోకముతో పోలిస్తే స్వర్గలోకంలో దుఃఖము అంతగా ఉండదు. ఇది నేను ఎలా చెప్పగలను అంటే మనం పురాణాలని ఆధారంగా తీసుకున్నప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ఇంద్రాది దేవతల మీద కూడా రాక్షసులు దాడి చేయడము, వాళ్ళు కూడా విడిచిపెట్టి శాశ్వతంగా సుఖము కావాలనో రక్షణ కావాలనో శ్రీమన్నారాయణ మూర్తి దగ్గర ఆశ్రయించడము, మళ్ళీ తర్వాత కాలంలో వారి రాజ్యం దొరకడము, అప్పుడు మళ్ళీ సంతోషం అనుకోవడము, మళ్ళీ ఎవరో దైత్యులు రాక్షసులు వారిని అందు వెళ్ళడము, వారి రాజ్యాన్ని కొల్లగొట్టడము, మళ్ళీ దుర్గాంబ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అలాగా జరుగుతూనే ఉంటుంది. అమ్మవారు రక్షించడము. అంటే ఇది చూస్తే కూడా మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే కేవలము అక్కడున్న సుఖ దుఃఖాలు కూడా సాపేక్షము, అంటే రిలేటివ్. ఇక్కడ నుంచి పోలిస్తే అక్కడ అదేదో గొప్ప సుఖము సంతోషము అన్నట్టు అనిపిస్తుంది అంతే. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మళ్ళీ పడి తీరాల్సిందే ఈ భూలోకంలో. అందుకే మనము ఇక్కడ ఉండగానే ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని చక్కగా ఈ జీవ భ్రాంతి పోగొట్టుకొని జనన మరణాల చక్రం నుంచి బయటపడి తీరాలి. అప్పుడు ఈ లోకంలోనే మనకి జ్ఞానం వస్తుంది, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అలాంటి శ్లోకాన్ని మనం చూస్తాం, సందర్భం వస్తుంది కాబట్టి. అక్కడ ఏమిటి మోక్షము? ఎందుకంటే చాలామందికి ధర్మార్థ కామ మోక్షములు అన్నప్పుడు రెండు బాగా అసలు సరిగా తెలియదు. రెండు ఏమిటంటే అర్ధకామాలంటే ఎవరికన్నా అర్థమవుతుంది, అదో చాలా విచిత్రం అన్నమాట. చిన్నపిల్లాన్ని కూడా ఎందుకు చదువుతున్నావు నువ్వు అని అడిగితే పెద్దయ్యాక చాలా డబ్బు సంపాదిస్తాను అంటాడు. దేనికి అది అంటే నాకు కావాల్సినవి కొనుక్కోవాలి. అవే అర్ధకామాలంటే. మరి ధర్మం అంటే ఏమిటి? అది చెప్పలేని పరిస్థితి తయారవుతున్నారు, దేన్ని ధర్మం అనాలి అని. అలాగే మోక్షం అంటే కూడా తెలీదు. ఏదో గొప్ప సుఖం లభించడం మోక్షమా, ఎటైనా వెళ్ళడం మోక్షమా, దేన్ని మోక్షం అంటున్నారన్నది తెలీదు. అందుకని అవి కూడా మనం ఇవాళ కొంత ఈ ప్రసంగం అయిన తర్వాత దాని గురించి కొంత చర్చ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒక అవగాహన అంటూ ఉంటే అసలు పురుషార్థాలు ఏమిటి అని తెలుస్తుందని చెప్తూ కృష్ణ పరమాత్మ ఈ సాంఖ్యయోగాన్నే ముఖ్యంగా గీతా హృదయం అది దాన్నే చెప్పాలని నిర్ణయించుకున్నాడు అర్జునుడికి. ఎందుకంటే శోకమోహాలలో లోనయ్యి ఉన్నాడు అర్జునుడు. జ్ఞానము కనుక వస్తే శోకమోహం అన్నది పోతుంది. శోకమోహం దేనికి అంటే శోకము మోహము అన్నది బయట విషయాలతో నీవు తాదాత్మ్యం చెందినందుకు వచ్చే ఒక అవస్థ. ఇప్పుడు నీవు అన్నాను అంటే దేన్ని అంటున్నాము అంటే కేవలం అక్కడ శరీరము, మహా అయితే సూక్ష్మ శరీరం అంటే మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, అవి నేను అనుకోవడం. నా బుద్ధికి ఫలానా వారు బంధువులు అనిపిస్తున్నారు, నా మనస్సుకి ఫలానాది కీడు అనిపిస్తోంది, నా శరీరానికి కొన్ని విషయాలు నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేవు. ఇలాగా శరీర తాదాత్మ్యం, దాన్నే దేహాత్మ భ్రాంతి అంటున్నాం. ఆ దేహాత్మ భ్రాంతి ఎప్పుడైతే పోతుందో నేను ఈ దేహాన్ని కాదు, దేహానికి సంబంధించినవి కూడా అవి విషయాలు మాత్రమే, దేహ తాదాత్మ్యముతో మాత్రం అది కూడా. అందుకని అలాంటి ఒక గొప్ప విశేషమైన నిత్యము శాశ్వతము ఆనందకరమైన ఆత్మజ్ఞానాన్ని ఎవరు పొందుతారో వారికి శాశ్వతముగా శోకమోహాలనేవి ఎప్పటికీ రావు. అదే అవిద్య అజ్ఞాన రూపంలో ఉన్న శోకమోహాలు అక్కడ ఆ సందర్భంలో. అందుకని జ్ఞానమే బోధిస్తున్నాడు పరమాత్మ. చెప్తూ తర్వాత నీవు ఒకవేళ ఈ ఆత్మజ్ఞానం చాలా కష్టమైనది, అర్థం కావట్లేదు ఒకేసారి అని అనుకున్నా కూడా కర్తవ్యనిష్టతో నీవు నీ స్వధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది అని చెప్తూ కర్మయోగాన్ని చెప్తున్నాడు. కర్మయోగాన్ని చెప్తూ నీవు కర్మని
నీ స్వాభావికంగా నీకు వచ్చిన కర్మలను నీవు ఖచ్చితంగా చేసి తీరాలి. కానీ దాని యందు ఫలాపేక్షని మటుకు నీవు ఆశించకూడదు. ఆ ఫలాపేక్షని ఆశించద్దు అంటే ఏమి చేయాలంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయు కర్మని అని చెప్తున్నారు. చెప్పిన అలా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఏమవుతుంది అంటే సంగోస్త్వ కర్మణి అని, అంటే సంగము పోతుంది దానితో. అంటే నాకు దాని నుంచి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సంగము పెట్టుకో నా కర్మతో. అలా పెట్టుకోవడమే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అన్న శ్లోకంలో చెప్పారన్నమాట. అది యోగము కింద మారుతుంది, సమముగా చూస్తావు ఇంకన్నీ కూడా నీ విషయాలు. కానీ వ్యవహారం అన్నది చాలా గొప్పగా నీవు ప్రవర్తిల్లుతూ ఉంటావు. అందుకని సంగము పెట్టుకోకు. దానివల్ల నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా నీకు ఆ సంగముతో తాదాత్మ్యాన్ని పొందవు కాబట్టి నీకు ఎప్పుడు శ్రేయస్సే కలుగుతుంది. అందున ఈశ్వరార్పణ బుద్ధి చేస్తున్నావు అన్నప్పుడే నాది లేదు ఏది అంటే నమః న మమ అంటాం. అంటే ఏమిటి అర్పణ బుద్ధి అంటే హవిస్సులు వేసేటప్పుడు కూడా నా మమ అంటాం. అంటే నాది కాదు అంటున్నాం. అక్కడ విడిచిపెట్టడమే. ఎంత కర్మలు చేస్తున్నా సరిగ్గా తాత్వికంగా వాడు ఆలోచిస్తే ఇది నాది కాదు అని వేసేస్తూ ఉంటాం మనం. నమస్కారానికి ఒకానొక అర్థం కూడా, నమస్కారం అంటే గౌరవ భావనతో నమస్కరించడము ఒకటి, నమః అన్నప్పుడు నాది కాదు అన్న భావన అక్కడ కూడా వస్తుందన్నమాట. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. పరమేశ్వర నారాయణాయ అంటే అంతా నారాయణుడే, నమః అంటే నాదేదీ లేదు, ఉన్నదంతా నారాయణుడే, శివాయ నమః అంటే శివుడే మొత్తం, సర్వం మంగళస్వరూపమే, ఆత్మస్వరూపమే, నమః నాదేదీ కాదు. అలా కూడా ఆలోచించినప్పుడు మనము సర్వము పరమాత్మయే అన్న త్యాగబుద్ధి రావడం మొదలవుతుంది. అదే వైరాగ్యం. ఒక రకంగా వస్తు సంపర్కం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకున్న వాడికి వైరాగ్యం వచ్చి తీరుతుంది. అది సుఖానికి దారి తీస్తుందన్నమాట. అందుకని సంఘాన్ని పెట్టుకోవద్దు అని పరమాత్మ చెప్తూ, ఒకవేళ సంఘం పెట్టుకున్నవాడు ఎప్పుడూ కూడా ఈ ఆత్మబుద్ధికి చాలా దూరంగా ఉంటాడనమాట. నేను కర్మలు చేస్తున్నాను అంటే, కర్మలు అంటే ఏదో కర్మలు అనుకోకండి, తాదాత్మ్యాన్ని పొందుతున్నాను వస్తు సంపర్కమైన ఈ విషయ ప్రపంచంతో తాదాత్మ్యాన్ని పొందుతూ ఉంటే దానితో నేను అనుబంధాన్ని పెట్టుకున్నప్పుడల్లా నాకు దుఃఖమే వస్తూ ఉంటుంది. సుఖమని అనుకుంటాను ఆ క్షణమే, కానీ దుఃఖం వస్తుంది. నేను సరదాగా చెప్తూ ఉంటాను మా వాళ్ళకి, మా సత్సాంగత్యంలో ఎవరినన్నా అడిగితే మీకు ఏది చాలా గొప్ప విశేషము అంటే, ఒక 5-6 కోట్ల విలువ కలిగే ఒక కారు కొనుక్కుంటే నేనప్పుడు చాలా జీవితంలో అన్నీ సాధించిన వాడిని అవుతాను, అంత ధనికుడిని అవుతాను, అందరూ చాలా గొప్పవాడు అంటారు నన్ను, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు ఆ కారులో ఆ విశేషం ఉందా, ఆ ఆనందాన్ని ఇవ్వడము, వీడికి కీర్తి రావడము అలాంటివి అంటే యథార్థానికి లేదు. అది కారు కనుక ఆనందాన్ని ఇచ్చే వస్తువే అయితే ఆ కార్లు అలాంటివి బోర్డులు ఉంటాయన్నమాట. అనేకమైన కార్లు ఉన్న ఆ కారు షోరూము ఆనందంగా ఉండాలి సహజంగా. అలా ఏం ఉండదు, వాళ్ళు కంగారుగా ఉంటారు, ఇంత ఖరీదైన కారు ఎవరెవరికి అమ్మాలి, ఎప్పుడు వస్తారు అని. అంటే అంత కారు అంత ఉన్నా కూడా వాడు ఎలా జాగ్రత్తగా ఉంటాడు, ఇది నాది కాదు ఈ కారు, ఎవరో యజమానికి నేను అమ్మి వేయవలసి వస్తుంది. అలాగే మనము కూడా మనం ఈ సంఘంలో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఏ వస్తువు ఉన్నా కూడా అదేదో నాకు ఆనందాన్ని ఇస్తుందన్న భ్రమకి లోనవ్వకుండా ఎప్పటికన్నా ఈ వస్తువో మనిషో అన్నా దూరం అవుతాడు, లేదా ఇవన్నీ విడిచి నేనన్నా ఈ శరీరాన్ని విడిచి వెళ్తాను. కానీ నిత్యమైనది ఏది, ఆత్మ, జ్ఞానము, బ్రహ్మము, తత్వము, ఎన్ని పేర్లన్నా పెట్టుకున్నా కేవలం ఒక వస్తువు గురించే చెప్పే తత్. అందుకే అది దాన్ని నేను సాధించుకోగలిగితే ఆ మార్గము మీద వెళ్తే చాలు, మనకి ఆనందం సహజంగానే వస్తుందన్నమాట. అందుకని తత్వమే చాలా ముఖ్యమైనది, దాని నుంచి విముఖులు ఎవరూ కాకూడదు. అందుకే అంత కర్మయోగము చెప్తూ కూడా ఈశ్వరార్పణ బుద్ధి చేయి నువ్వు అని చెప్తూ దాంట్లో కూడా సమబుద్ధి చేసుకో, సమబుద్ధి నువ్వు అభ్యసించు అంటున్నాడు. సమబుద్ధి అభ్యసించడం అన్నది నిజానికి తత్వజ్ఞానం మార్గంలో ఉన్న వారికి చెప్పబడుతోంది. అంటే ఈ పేరుతో పరమాత్మ అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఎటు పోయినా నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని మార్గాలు ఉన్నా కూడా పరమాత్మ యందే ఐక్యం అవుతాయి. అదే విషయాన్ని పరమాత్మ కూడా పెద్ద నూతి బావి ఉంది, మన దాహాన్ని తీర్చడానికి కొంత కుండ నీరు కావాల్సి వచ్చినా కూడా
ఆ కుండ నీటి యొక్క స్వభావం కూడా ఆ నూతిలో అంతర్గతంగా ఉండనే ఉంటుంది. అందుకని ఆత్మ మార్గంలో వెళ్ళేవాడికి ఇవన్నీ సహజంగానే సిద్ధిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. మా గురువుగారు ఓ మాట చెప్తూ ఉండేవారు. ఏమిటి అంటే, ఒక మనిషి చక్కటి మామిడి పండు చెట్టు కావాలి, మామిడి పండ్లు కావాలి అని వాడు విత్తనం వేశాడు. అది మహావృక్షం అయింది కొన్ని సంవత్సరాలకి. అంటే సాధనకి సమయం పడుతుంది ఎప్పుడు కూడా. అయితే వీడు అనుకున్నట్టు మామిడి పళ్ళు వచ్చాయి. కేవలం మామిడి పళ్ళే వచ్చాయా అంటే అది మాత్రమే కాదు, దానితో పాటు ఆ చెట్టు యొక్క నీడ వచ్చింది, చక్కటి మామిడి పండ్ల చెట్టు నుంచి వచ్చే సుగంధమైన వాసన కూడా వస్తుంది వాడికి. ఇది ఎవరు అడిగారు? వాడు అదేం కోరుకోలేదు. విత్తనం వేసి వాడి కోరిక ఏమిటి అంటే కేవలం నాకు మామిడి పళ్ళు కావాలి అని. కానీ ఈ నీడ అలాగే చక్కటి మంచి వాసన ఎందుకు వస్తున్నాయి అంటే అవి దానిని అనుసరించి వచ్చేసాయి అన్నమాట, వీడు కోరుకోకపోయినా. అట్లాగే నీవు మోక్ష మార్గం యందు ఉన్నా కూడా అర్ధకామములు సహజంగానే వస్తాయి. ధర్మముగా ఉంటే అర్ధకామములు సహజంగానే వస్తూ ఉంటాయి అని చెప్పేవారనమాట. అందుకు కంగారు పడకూడదు, ఇది ఉంటే అవి రావేమో అని అనుకోవడానికి లేదు అని చెప్తూ ఇవాల్టిది 50వ శ్లోకాన్ని ఒకసారి చూస్తూ, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అని ఇక్కడ చెప్తూ పరమాత్మ చెప్తున్నారు. యోగము అన్నది ఎప్పుడు కూడా నీ బుద్ధియుక్త సమత్వ విషయ బుద్ధ్యాయుక్తో బుద్ధియుక్త, సమత్వ బుద్ధిని మాత్రమే నువ్వు అభ్యసించవలసి ఉంటుంది. సమదుఃఖము అన్నీ కూడా, అంటే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కూడా సమముగానే నీవు ఉండవలసి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే సత్వజ్ఞానము వస్తుంది. ఇది ఏమిటంటే విశుద్ధమైన సత్వము, అంటే గుణాతీతమైన సత్వశుద్ధ జ్ఞానము వీడికి లాభం అవుతుంది. దానివల్ల జ్ఞాన ప్రాప్తిని పొందుతాడు. అందుకని నువ్వు సాత్వికంగా నీ కర్మలు చేయి, రాజసంగా తామసంగా వద్దు. రాజసంగా అంటే నేను చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది, నాకేదో కావాలి అది అహంకారం ఉంటుంది. తామసికంగా చేశాడు అనుకోండి, అవతల వాడు నష్టపోవాలి అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, నాకు ఫలము కావాలి అనేది రాగమైంది, రాగము కోరిక. అట్లాగే వారెవరో నాశనం అవ్వాలన్నప్పుడు అది ద్వేషం అవుతుంది. అందుకే రాగద్వేషాలకు అతీతుడు అవ్వు అంటే మొట్టమొదటి సత్వగుణం రావాలి వాడికి, అది నిత్యము ఉండాలి అని చెప్తున్నాడు. అది చేయడమే యోగ కర్మసు కౌశలము అని. తద్హి కౌశలం యద్బంధస్వభావాని అపి కర్మాణి సమత్వబుద్ధ్యా స్వభావాత్ నివర్తతే. ఆ కుశలతతో నీవు కర్మను చేసినా కూడా సత్వబుద్ధితో చేస్తావు కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా పడేస్తుంది. ఎందుకంటే సమత్వ బుద్ధి అన్నది వస్తుంది. అప్పుడు బంధం ఉండదు. బంధం ఎప్పుడు వస్తుంది, అది నేను చేస్తున్నాను అనుకని రజోగుణానికి వెళ్ళిపోతుంది. అలాంటి భావన ఉండదు. కాబట్టి ఎవరికో ద్వేషంతో వాటితో చేసినప్పుడు అలా చేయట్లేము కాబట్టి తామస గుణం కూడా పోతుంది. అప్పుడు రాగద్వేషాలు సహజంగానే పోతున్నాయి. చూసారా, సత్వగుణాన్ని సంపాదించుకో అని చెప్పినా కూడా పరమాత్మ ఏం చెప్తున్నాడు, ద్వంద్వాతీత స్థితికి వెళ్ళమనే చెప్తున్నాడు. అది అన్నమాట కృష్ణ పరమాత్మ అని చెప్తూ యస్మాత్ అంటే ఎందుకు ఇది చెయ్యాలి అని చెప్తూ కర్మజం బుద్ధియుక్తా ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చత్యనామయం అని ఇంకో గొప్ప విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఈ కర్మజం ఫలం అన్నమాట. కర్మలు చేయడం వల్ల వచ్చిన ఫలంని దాన్ని విడిచిపెట్టు, ఆ ఫలాన్ని విడిచిపెట్టు. అంటే నేనేదో యజ్ఞహోమాలు చేశాను, ఏదో సత్కార్యాలు చేశాను, నాకేదో కలిసి వచ్చింది అంటే వచ్చిన విషయాన్ని విడిచిపెట్టమని కాదు. ఫలం అన్నది పదార్థము కాదు. ఫలం అన్నది దాని యొక్క సుఖ దుఃఖ రూపమైనది. ఆ సుఖాన్ని దుఃఖానికి నువ్వు అంటించుకోకు, సమముగా చూడు అని చెప్తున్నారు. ఏదైనా వచ్చింది, మనకు కలిసి వచ్చింది ధనము, అంతేగాని పొంగిపోకూడదు. ఏదో దుఃఖం వచ్చింది కృంగిపోకూడదు, అది అక్కడ చెప్పేది. అంతేగాని నాకు ధనం వచ్చింది ఫలం వదిలేయమని ధనాన్ని విడిచిపెట్టమని కాదు. అక్కడ ఆ ధనంతో కూడా, ఆ సుఖమన్న ఫలంతో కూడా సంఘాన్ని పెట్టుకోకుండా చూడండి, అది అన్నమాట అక్కడ చెప్పొచ్చే విషయం అని చెప్తూ కర్మజం ఫలం త్యక్త్వా ఇది వ్యవహితేన సంబంధ ఇష్టానిష్ట దేహ ప్రాప్తి కర్మజం ఫలం. నాకు ఇది ఇష్టం అది ఇష్టం లేదు అన్న తీరులో ప్రవర్తించడమే ఈ కర్మ యొక్క ఫలము. కర్మభ్యో జాతం బుద్ధియుక్తా అంటే సమత్వ బుద్ధియుక్తా, అదే చెప్తున్నారు. బుద్ధిని సమముగా ఉండు సుఖ దుఃఖాలయందు.
హి యస్మాత్ ఫలం త్యక్త్వా పరిత్యజ్య, ఫలాన్ని విడిచిపెట్టు. మనీషిణో జ్ఞానినో భూత్వా జన్మబంధ వినిర్ముక్తాః, జన్మ ఏవ బంధో జన్మబంధః తేన వినిర్ముక్తాః. జ్ఞానులు, తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఈ కర్మ ఫలాన్ని విడిచిపెట్టడం వల్ల వాళ్ళకి కర్మబంధము ఏర్పడదు. కర్మబంధం అంటే జన్మబంధమే, జన్మల్లోకి తీసుకెళ్లే బంధమే, అది వదిలేస్తారు. జీవంతః ఏవ జన్మబంధ వినిర్ముక్తాః సంత. ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం అన్నవి జరగకుండా ఆపేస్తారు. అంటే ఏమిటి అంటే పుట్టడము, నిన్ననే చెప్పుకున్నాం, పుట్టడం చావడం అన్నది అది దుఃఖహేతువే ఎంత కాదనుకున్నా కూడా. అందున ఖచ్చితంగా మనిషి జన్మ ఇలాంటి సౌకర్యాలతో ఉన్న జన్మ వస్తుందంటే అది తెలియదు. అందుకని ఎప్పుడూ సత్కర్మలు చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేసి జ్ఞానాన్ని అభ్యసించడమే ముఖ్య లక్షణం కింద పెట్టుకొని తీరాలి. తర్వాత ఇక్కడ గొప్ప మాట, పదం అన్న మాట పరమాత్మ వాడారు. ఏమిటి అంటే జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం అన్నారు. అంటే పదానికి చేరుతావు, ఒక నీవు చేరుకుంటావు నీ పరమార్థానికి అని అర్థం. దానికి శంకరులు అంటారు పదం అంటే పరమం విష్ణోహో మోక్షాఖ్యం అన్నారు. అంటే విష్ణు పదమే అని చెప్తున్నారన్నమాట. అంటే చూసారు శంకరులు ఏదున్నా కూడా అంత చక్కగా చెప్తారన్నమాట. విష్ణు పదమే మీరు వెళ్ళవలసింది, తత్ విష్ణోహ పరమం పదం అని వేదాంతంలో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా గీతలో వస్తుంది. తర్వాత విష్ణువు యొక్క పదాన్ని చేరతాము, అది ఏమిటి అంటే మోక్షము అని చెప్పేశారు. అయితే ఈ శ్లోకం అయ్యాక నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. నేను చెప్తూ పదం పరమం విష్ణోః మోక్షాఖ్యం గచ్చంతి అనామయం సర్వోపద్రవరహితం ఇది అర్థః. ఇంకా ఏ ఉపద్రవాలు ఉండవు, కేవలం సంతోషం ఆనందమయమే అయ్యుంటాము అని చెప్తూ అథవా బుద్ధియోగా ధనంజయ ఇది ఆరభ్య పరమార్థ దర్శన లక్షణా ఏవ సర్వత సంప్లుతోదక స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి దర్శిత సాక్షాత్సు కృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్ అని మళ్ళీ ఒక్కసారి మొత్తం చెప్తున్నారు. 49వ శ్లోకంలో ప్రారంభమైన అక్కడి నుంచి కర్మయోగాన్ని ఎక్కడ చెప్తున్నారో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా పరమాత్మ ఉద్దేశం ఏమిటంటే నువ్వు కర్మయోగము చేస్తూ ఉండు, దాంతో ఈశ్వరార్పణ బుద్ధి చెయ్యి, ద్వంద్వాతీత స్థితిని పొందు, దానివల్ల నీకు సత్వగుణము లభిస్తుంది, సత్వగుణము క్రమముగా నీకు మోక్షహేతు అవుతుంది, అదే దుఃఖం పూర్తిగా నివృత్తి అవుతుంది అని చెప్పారు. అయితే తద్విష్ణోః పరమం పదం అన్నది వేదాంతంలో ఎంత గొప్పగా వాడిన మాట అంటే పైకి చూస్తే విష్ణువు అన్న సగుణ సాకార పరబ్రహ్మము యొక్క లోకానికి వెళ్తారు అన్నట్టే ఉంటుంది చూడ్డానికి. అలాగ అర్థం చేసుకుంటే ఒక్క చిన్ని దోషం ఎక్కడొస్తుందంటే అంటే వెళ్ళరు అని కాదు, పూర్తిగా వెళ్ళరని కాదు, ఆయన సర్వాంతర్యామిత్వానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మన దృష్ట్యా. విష్ణు అంటేనే సర్వవ్యాపకుడు పరమాత్మ ఆయన. మళ్ళీ ఇక్కడ వీడికి మోక్షం వస్తుంది, అక్కడికి ఎక్కడికో వెళ్తున్నాడు అంటే ఇక్కడ విష్ణువు లేడా మరి? అది పరమం ఎలా అవుతుంది అప్పుడు? మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడంటే ఒక దేశానికి అంటే ఒక ప్రదేశానికి సంబంధించినదా మోక్షం అంటే? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మోక్షములని సరిగ్గా అర్థం చేసుకుంటే కొన్ని విధాలుగా ఉంటాయి. అదే సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య అని ఉంటాయి అన్నమాట. అంటే వీడు ఒక ఉపాసన మొట్టమొదట రెండో రోజు మనం చెప్పుకున్న ఉపాసన అన్నది వేరు. అంటే ఆ పరమాత్మనే తదేకంగా తత్వతః మనం కనుక తెలుసుకుంటే, జ్ఞానము కనుక రాకపోతే, కానీ సత్వగుణ సంపన్నుడు అయి ఉన్నాడు, అప్పుడు ఆ సాలోక్యానికి వెళ్తారు, అనుమానం లేదు. అంటే విష్ణుమూర్తి దగ్గరికే వెళ్ళామనుకుందాం, ఆ లోకానికి వైకుంఠానికో లేదా కైలాసానికో అమ్మవారి దగ్గరకో వెళ్తాం, దాన్ని సాలోక్య ముక్తి అంటారు. అంటే ఈ శరీరంతో వెళ్ళదు కదా, లోపలున్న లింగ శరీరము మన జీవాత్మ అని ఏదైతే అనుకుంటామో అది వెళ్తుందన్నమాట. సాలోకం అది, ఆ లోకంలో వెళ్తారు. కానీ అక్కడ కూడా మళ్ళీ జ్ఞానాన్ని నేర్పుతారు, పరమాత్మయే నేర్పించి అటు నుంచి పూర్తిగా మోక్షాన్ని ఇస్తారనమాట. మళ్ళీ ఇటు అటు తిరగకుండా ఇచ్చాడు, దాన్ని సాలోక్య మోక్షము అంటారనమాట. అలాగే సామీప్యము అంటే ఆ లోకానికి వెళ్ళడమే కాదు, ఇంకా పరమాత్మకు దగ్గరగా ఉంటారు. అంటే సగుణ పరమాత్మ అని అనుకోండి, ఇక్కడ ఈశ్వరుడు ఆయనకు దగ్గరగా ఉంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తే విష్ణుమూర్తి అలా ఉన్నప్పుడు ఆయన చుట్టూతా బోల్డ్ మంది ఉంటారనమాట, వేరే భక్త భాగవతములందరూ ఉంటారు. అలా సామీప్యం అప్పుడు స్వయంగా వారు చెప్పిన మాటలతోనే జ్ఞానాన్నే మళ్ళీ
మనం నేర్చుకుంటాం అక్కడ కూడా. అది కూడా క్రమశఃనే ముక్తికి వెళ్తుంది, ఇంకొంచెం తేలిగ్గా అవుతుంది. సాలోక్యం కన్నా సామీప్యం. సారూప్యము అంటే వీడు అభ్యసించి ఆ పరమాత్మని ఉపాసించి సాక్షాత్ ఆ నారాయణమూర్తి యొక్క రూపాన్ని ధరిస్తాడనమాట. మనం అందుకే జయ విజయులు వాళ్ళందరూ కూడా అచ్చం నారాయణమూర్తిలాగే ఉంటారు చూస్తే. అంటే స్వామికి ఇటు అటు ఉంటారు జయ విజయులు వాళ్ళందరూ, నందుడు సునందుడు వీళ్ళందరూ కూడా అచ్చం ఆ రూపాన్ని పొందుతారనమాట. దానికే భ్రమర కీటక న్యాయం అంటారు. అంటే తదేకంగా దేన్ని మనం ఉపాసన చేస్తూ ఉంటామో ఆ మూర్తి ఎలా ఉంటుందో అలాంటి రూపాన్ని దాలుస్తాం. ఒక భ్రమరము కీటకాన్ని తెచ్చి పెడుతుంది గూడులో, దాని యందు తిరుగుతూ ఉంటుంది రోజు. తిరిగిగా ఆ కీటకం దాన్ని చూసి భయపడుతుంది అనమాట. భయపడుతూ దాన్నే దృష్టి పెడుతుంది, దాని అందే దృష్టి పెడుతుంది. పెట్టగా ఒకానొక రోజు ఆ భ్రమరం యొక్క రూపాన్ని అది స్వీకరించేస్తుంది అనమాట. అలాగా విరుద్ధమైన జీవరాశుల్లోనే ఇలాంటిది సంభవం అవుతున్నప్పుడు నీవు ఆత్మవే పరమాత్మవే అయ్యున్నావు. ఈ ఆత్మ యొక్క లక్షణాలను నువ్వు తెలుసుకుంటూ నిధిధ్యాసన చేసుకుంటే నీవు ఎందుకు పరమాత్మ అని జ్ఞానం రాదు అని చెప్తుందన్నమాట ఉపనిషత్తులు. అందుకు అది సహజంగానే అవుతుంది. అయితే సారూప్యం అన్నది మోక్షమా? అక్కడ ఉన్నాం మనం అంటే అది కాదు. ఎందుకంటే జయ విజయులకే కదా శాపగ్రస్తులయ్యి తర్వాత అవతారాలు తీసుకొచ్చారు. అంటే అక్కడ కూడా కించిత్ దేహాత్మ భ్రాంతి ఉంటుంది. రూపము అన్నప్పుడే నామరూపాలు వచ్చాయి, అది ప్రకృతి యొక్క లక్షణం అది. కానీ అది కూడా కాదు. సాయుజ్యముక్తి అని ఒకటి ఉంది. సాయుజ్యము అంటే ఇక్కడే భూలోకంలోనే ఇలాగే ఉండి కూడా జ్ఞానాన్ని ఆర్జించి ఎక్కువసేపు ఆ నిధిధ్యాసనలో ఉండి పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతూ ఉంటాడు. అంటే ఏకీభావ స్థితి. అనుభూతి అంటే మళ్ళీ దర్శనం అవుతుంది అట్లా కాదు. పరమాత్మతో వీడు ఏకీభావ స్థితిని పొంది ఇంకా ఏ విషయ సంపర్కము లేకుండా ఆనందంగా ఉంటాడు. ఇది ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకు మాత్రమే సుషుప్తి అవస్థ అని ఉంటుంది మనకి. అంటే ఇది జాగ్రత్త అంటే లేచి ఉన్నది, నిద్రపోయేదాన్ని స్వప్నావస్థ అంటాం, పడుకుంటాం. ఈ రెండు అవస్థల్లో మనకి విషయాలు ఉంటాయి. అంటే ప్రపంచం ఉంటుంది. ఇక్కడేమో ఈశ్వర సృష్టి, ఈ ప్రపంచం ఉంది. కలలో జీవ సృష్టి, నా ప్రపంచాన్ని నేనే సృష్టించుకుంటాను. రెండు మిథ్యనే. ఎట్లా? స్వప్నావస్థలో జాగ్రత్త మిథ్య, జాగ్రత్త అవస్థలో స్వప్నం మిథ్య. మరి రెండూ కాకుండా ఏదైనా ఉందంటే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అని చెప్పుకోవడానికి. అంటే అప్పుడు ఏముంటుంది అంటే ఈ విషయాలు ఏవి ఉండవు. కానీ నేను ఆనందంగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను అంటాడు. ఇంతకాలము లేచినప్పుడు విషయాల్ని చూసే నీకు ఆనందం వస్తుంది అనుకుంటున్నావే, మరి ఇప్పుడు ఏ విషయం లేని స్థితి ఆనందం అంటున్నావు ఏమిటి అంటే పరమాత్మ అందుకు అలాంటి ఒక అవస్థను పెట్టాడు. ఎప్పటికన్నా వీడు గుర్తిస్తాడు జీవుడు. అంటే విషయాలతో నీకు ఆనందం రావట్లే, విషయం లేని స్థితి సహజంగానే ఆనంద స్థితి అని తెలుసుకుంటాడు జీవుడు అని ఆ సుషుప్తి అవస్థ పెడతారనమాట. ఆ సుషుప్తి అవస్థ కాకపోతే సహజంగా వచ్చి వెళ్ళిపోయేది. అంటే మళ్ళీ సుషుప్తిలో వెళ్తాము, కాసేపాక నిద్ర మెలకు వచ్చి మళ్ళీ స్వప్నావస్థ, తర్వాత ఈ జాగ్రత్త అవస్థలో వచ్చి పడతాం మనం. కానీ అలా కాదు, సహజంగానే సాధన చేసి ఆ సాధకుడు ఈ విషయ భోగాలన్నింటినీ త్యజిస్తూ ఇంకా సుషుప్తి అవస్థలో ఎలా విషయాలు ఇంకా వాడికి గోచరించవో, అదే దృగ్దృశ్య వివేకాన్న మహాగ్రంథంలో ఉంటుంది ఆ విషయం. దాంట్లో చక్కగా ఆ స్థితిని, సుషుప్తిలో ఉండే ఆనందాన్ని, అంటే విషయాలు లేకుండా వచ్చే ఆనందాన్ని వీడు సాధన ద్వారా వీడు తెచ్చుకోగలుగుతాడు. ధ్యాన మార్గాల్లోనో ఇతర మార్గాల్లోనో, అంటే వారి గురు పరంపర ఎలా ఉంటుందో అలా అది సాధ్యమే. దాన్ని సాయుజ్యము అంటారు. ఆ ఆనందం ఏమిటంటే విషయాలు లేని కేవలం సహజ స్థితి, అది సాయుజ్యం. అది అంతిమమా అంటే యథార్థానికి వివేక చూడమనికి వ్యాఖ్యానం ఇస్తూ చంద్రశేఖర భారతీ స్వామివారు అది కూడా అంతిమం కాదు, జీవన్ముక్త అవస్థ అన్నది అంతిమము. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడే నీకు ఇలా వస్తుంది, లేదా సాధనలో కూర్చున్నప్పుడే ఆ విషయాల్ని నువ్వు పారద్రోలి నీ సహజమైన అవస్థకు వస్తున్నావు. నిరంతరము శాశ్వతముగా అలా ఉండగలవా అంటే అక్కడ కుదరదు. అప్పుడు మరి ఏమిటి అంటే దానికే జ్ఞానము పూర్ణముగా భాషించాలి. ఎప్పుడైతే జ్ఞానము పూర్ణముగా భాషిస్తుందో అప్పుడు వాడికి ఆ దేహాత్మ భ్రాంతి ఉండదు, త్రిపుటి ఉండదు, నేను ధ్యానము చెయ్యాలి అన్న ఎరుక కూడా ఉండదు. సహజంగానే ధ్యాన స్థితిలో ఉంటాడనమాట. ఇది ఎలాగూ అంటే పెద్దలు చాలా చక్కగా చెప్తారు. ఒక కుండలో, ఓ మట్టి కుండలో నీరు నింపాం పూర్తిగా. ఆ నీరుతో సహా ఒక సముద్రంలో ముంచేసాం కుండని. ఆ అవస్థ ఎలా ఉంటుందో ఒక జ్ఞాని యొక్క అవస్థ అలా ఉంటుందన్నమాట.
అంటే ఇప్పుడు కుండలో నీళ్ళు ఉన్నాయంటే ఉన్నాయి మన దృష్ట్యా. మరి ఆ నీళ్లు సముద్రంలో విభజించగలమా అంటే అలా విభజించలేము. ఎందుకంటే ఆ కుండ నీళ్ళతో సహా సముద్రంలో ముంచినప్పుడు ఈ నీళ్లు ఆ నీళ్లు కలిసిపోయాయి పూర్తిగా. అంటే వీడు దేహంతో ఉండగా కూడా లోపల ఉన్న ఆత్మ అన్న జీవాత్మ అనేది పరమాత్మతో పూర్తిగా కలిసిపోయింది, యోగాన్ని పొందింది. అది తర్వాత కొంతకాలం అయ్యాక కుండ పగిలింది, వాడికి ఏమి నష్టం లేదు. ఎందుకంటే వాడు అది నీరు కుండ కాదు, నేను దేహాన్ని కాదు, లోపల ఉన్న ఆత్మనే అన్న ఎరుక వాడికి వచ్చేసింది. అందుకని ఎప్పుడూ కలిసే ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళు, ఆ కుండ మన దృష్ట్యా పగిలిపోయింది. అంటే పెద్ద జ్ఞాని కూడా చనిపోతాడా అంటే జ్ఞాని చనిపోవడానికి లేదు, జ్ఞానం అన్నది చనిపోదు, ఆ శరీరం పడిపోయింది అంతే. ఒక కుండ ఎలా విరిగిపోయిందో విరిగిపోయింది. లోపల ఉన్న నీరు సముద్రం నీరులో ఎప్పుడో కలిసే ఉంది. అది అదే ఘటాకాశం మహాకాశం అని అనేక విధాలుగా చెప్తారు. అలాగా జీవన్ముక్తి అవస్థ అన్నది మనకి ఉత్కృష్టమైన స్థితి. అది కేవలం అద్వైతంలోనే ఆచార్యుల వారు అనుభవించి కూడా రాసినవారు. వేరే వాళ్ళకి అంత స్థాయికి వెళ్ళలేదు వాళ్ళు, అందుకని వారు ఊహకు కూడా అందలేదు అది. అందుకు సరే అది పక్కన పెట్టేస్తే ఇదంతా ఎందుకు చెప్పొచ్చా అంటే తద్విష్ణు పరమం పదం అన్నారు, అది చెప్పడానికి ఇదంతా వచ్చాను. ఇప్పుడు విష్ణు పదాన్ని పొందుతారు అన్నారు, దానికి ఎట్లా అర్థం చేసుకోవాలంటే శంకరులే భాష్యం ఇస్తూ కఠోపనిషత్తులో అనుకుంటా చెప్పారు. ఇది విష్ణోహో పరమం పదం అన్నది అభేద షష్ఠి, అంటే షష్ఠి అంటే విష్ణువు యొక్క పదముకి వెళ్తారు అంటే వారి దగ్గరికి వెళ్తారు అని అర్థం అనుకోండి. విష్ణువుని పొందుతాడు పోని అలా అన్నప్పుడు విష్ణువు యొక్క పదాన్ని పొందుతారు అని ఉంటుంది. కానీ అది ఎలా అర్థం చేసుకోవాలని శంకర్లు అన్నారు అంటే అది అభేద షష్ఠి, అంటే నీకు భిన్నము కాని షష్ఠి. అంటే నా యొక్క అంటామంటే నేను వేరు, నా యొక్క పుస్తకం అన్నప్పుడు వేరవుతుంది. అలా కాకుండా అభేదము. ఇది ఎలాగంటే ఉపమానం ఇచ్చారు, రాహువు యొక్క శిరస్సు అన్నట్లు అన్నారు. ఇప్పుడు రాహు గురించి తెలుసు, రాహు కేతువులు అంటారు. రాహు అంటే ఒక తల భాగం మాత్రమే, కేతు అన్నది ఆ కింద భాగం. అంటే రాహు యొక్క శిరస్సు అన్నాము అంటే ఏమైంది అక్కడ? శిరస్సునే అంటున్నాం, ఒకటే. రాహు వేరు శిరస్సు వేరు కాదు, రాహువే శిరస్సు, శిరస్సే రాహువు. అట్లా విష్ణోపదం అంటే విష్ణువే పదము, పదమే విష్ణువు అని ఏకీభావ స్థితినే పొందుతున్నాం మనము. దాన్ని అభేద షష్ఠి అంటారు. దాన్ని పొందుతాడు వాడు, అంతేగాని మళ్ళీ అదైతే లోకము ప్రదేశానికి వెళ్తాడా, అటు వెళ్ళాడు కాబట్టి మళ్ళీ వస్తాడా అనుకోవడానికి లేదు. విష్ణు పదం అంటే సర్వత్రా వ్యాపించిన వాణ్ణి విష్ణు అంటున్నాం. అక్కడ నువ్వు చేరేవు అంటే ఒక మూల వెళ్తామా? అంతటా వ్యాపించిన వాళ్ళలో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒక కుండలోని ఆకాశం మహాకాశంలో కలిసింది, అది అక్కడ జరిగేది. అంటే నీవు కూడా సర్వము వ్యాపించి ఉంటావు విష్ణువులాగా అని. అలాగ రాహు యొక్క శిరస్సు ఎలాగో విష్ణు పదం అన్నట్టు అర్థం చేసుకోవాలని శంకరులు అద్భుతంగా వివరణ ఇచ్చారన్నమాట. అందుకు జీవన్ముక్త అవస్థనే ఇక్కడ చెప్పబడింది తప్ప వేరే అవస్థ ఏది కాదు అని అర్థం చేసుకుంటూ తర్వాతది యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అయితే దీనికి అవతారిక ఏమిచ్చారంటే స్థూలార్థం చూద్దాం. ఎప్పుడైతే ఈ బుద్ధి అవివేకము అన్న మాలిన్యాన్ని కనుక విడిచిపెడుతూ ఉంటుందో లేదా దాన్ని దాటి వెళ్తాడో అప్పుడు వాడు ఇంకా ఆ జ్ఞాని ఎప్పుడు పూర్తిగా అవిద్య అన్నది పోయిన వాడి గురించి చెప్తున్నారు. వాడికి వినవలసినది ఏదీ లేదు, వినాలి ఇంకా అని మిగిలిపోయింది ఏదీ లేదు అని చెప్తూ దానికి అవతారిక యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధిజ బుద్ధి కదా ప్రాప్యతే ఇత్యుచ్యతే అని. అంతఃకరణ శుద్ధి కలిగిన ఈ జీవుడు ఆత్మ ఎవరైతే ఉన్నాడో ఇది ఎప్పుడు సంభవిస్తూ ఉంటుంది వాడికి అన్నప్పుడు వాడికి పూర్తిగా కూడా ఈ సత్వశుద్ధి వల్ల బుద్ధి చక్కగా వికసించడం వల్ల ఇంకా వాడు వినడానికి ఇంకా వేరే సాధన అవసరం లేదు అంటున్నారు. జ్ఞానికి సాధన ఏమిటంటే ఏదీ లేదు. కానీ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అని ఆచార్యులు వారు ఇష్టం వచ్చినట్టు తిరిగితే మనం కూడా వారే అట్లున్నారు, మనం అలా ఉండొచ్చు కదా అని మనము దేహం దృష్టితో చూస్తాం కాబట్టి వారు మన గురించి కర్మలలో ప్రవర్తిల్లినట్లు కనపడతారు. అదే దేహవానివ అనుకుంటూ మొట్టమొదటి భూమికా భాషలో చెప్పారు, దేహం ధరించిన వాని వలె కృష్ణుడు తిరుగుతున్నాడు అని. ఆయనకు దేహం లేదు, ఏమీ లేదు అసలు మన దృష్ట్యా. అందుకని శంకరులు చూశారు అంత జాగ్రత్తగా భూమికా భాష్యంలో అన్నీ వివరించారన్నమాట. యదా యస్మిన్ కాలే
తే తవ మోహకలిలం మోహాత్మకం అవివేకరూపం కాలుష్యం ఏన ఆత్మానాత్మ వివేకబోధం కలుషీకృత్య విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్తతే తత్ తవ బుద్ధి వ్యతిక్రమిష్యతి శుద్ధిభావం అపత్స్యతే ఇత్యర్థః. ఎప్పుడైతే నీకు పూర్తిగా ఈ మోహము అన్న కాలుష్యము పోతుందో అప్పుడు ఆ బుద్ధి చిత్తశుద్ధి అన్నది సహజంగానే వికసిస్తూ ఉంటుంది. అది సత్వగుణం వల్లనే సాధ్యమవుతుంది. అందుకని సత్వాత్ సంజాయతే అన్నమాట. అందుకే జ్ఞానం దక్కి చెప్పేది కూడా సత్వగుణం వల్ల అది వస్తుంది, నేరుగా కాదు క్రమముగా. ఇవాళ వచ్చేది కాదు, సాధన అన్నది సమయం పడుతుంది ఎప్పుడు కూడా చెప్తూ. తదా తస్మిన్ కాలే గంతాసి ప్రాప్స్యసి నిర్వేదం వైరాగ్యం శ్రోతవ్యస్య శ్రుతస్య చ తథా శ్రోతవ్యం శ్రుతంచ నిష్ఫలం ప్రతిపద్యతే ఇత్యభిప్రాయః. ఇంకా వాడికి వైరాగ్యము పూర్తిగా విషయము యందు వస్తే, అంటే వాడు ఫలాన్ని కోరుకోవట్లేడు ఏ విషయం మీద కూడా. ఆ సాధకుడు, ఆ జ్ఞాని అవస్థలో కర్మయోగి ఎవడైతే ఉన్నాడో అప్పుడు దాని నుంచి వచ్చే విషయం కూడా వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ యోగ కర్మసు కౌశలం, కర్మ మటుకు చక్కగానే నిర్వర్తిస్తూ ఉంటాడు, దానిలో లోపము ఉండదు. అందుకు సహజంగా వాడికి ఏమవుతుంది అంటే వైరాగ్యం వస్తుంది. ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఈశ్వరార్పణ బుద్ధి అన్నప్పుడు కూడా వైరాగ్యానికి దారి తీస్తూ ఉంటుంది. అది రెండు విధాలుగా. ఈశ్వరుడు అంటేనే నిత్యమైన వాడు ఈశ్వరుడు. ఈ ఆత్మనే బయట ఒక వ్యక్తపరచడానికి అర్థం చేసుకోవడానికి ఈశ్వరుడు అని అంటున్నాం మనం, అంతే. అందుకే జీవేశ్వర అభేదాన్నే చెప్తోంది వేదాంతం. అందుకని ఈశ్వరుడు అన్నప్పుడు ఎందుకు ఈశ్వరార్పణం అంటే ఆయనే కర్మఫలదాత అని ఒకటి, ఆయనే నిత్యుడు, ఆనందుడు, సచ్చిదానందుడు అన్న భావన ఒకటి. ఇంకొకటి సర్వము ఆ నారాయణమయమే, అంతటా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు అన్న భావన వస్తుంది అనుకోండి. అప్పుడు నారాయణుడు నాలో లేడా? ఉన్నాడు కదా. మరి అదే నారాయణుడు ఇంకో రూపంలో నాకు ఎందుకు అవసరము? ఇక్కడే ఆనందిస్తాను ఆ నారాయణుడినే నాలోనే ధ్యానం చేసి అన్న భావన పెరిగినప్పుడు అంతటా నారాయణ దర్శనాన్ని చేసే ఒక గొప్ప యోగ్యత అన్నది వీడికి లభిస్తుందన్నమాట. అంటే ఇతర వస్తువులు నాకు వద్దు, కేవలం నాలో ఉన్న నారాయణుడినే అనుభవిస్తాను, ఆనందిస్తూ ఉంటాను అని చెప్తాడు. అదే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ అన్నారు తర్వాత. అది ఎంత కష్టం. జ్ఞానం వచ్చిన వాడికే సర్వత్రా వాసుదేవుడే కనపడుతున్నాడు, అంతట్లో నివసించి ఉన్న నారాయణుడే కనపడుతున్నాడు అని అర్థం అన్నమాట. అక్కడ ఆ జ్ఞానము ప్రాప్తం అవుతుంది వాడికి. అప్పుడు సహజంగా వస్తువు అన్నది కావాలి, వస్తువుతో నాకేదో సంపర్కం అవ్వాలి, దానివందు సుఖ దుఃఖాలు వస్తాయి, ఏవి ఉండవు. కాబట్టి వాడు సహజంగానే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, ఆ పరమాత్మ ఆనందాన్ని పొందుతూ ఉంటాడనమాట. అందుకని వాడు ఇంకా కొత్తగా నేర్చుకోవలసింది ఏదైనా ఉందా? ఏమీ లేదు. అంతిమముగా ఏదన్నా ఏమి చెప్తోందంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్తోంది ఉపనిషత్తు. అంటే ఏదైనా కూడా నీ గురించే, నీ ఆనందం గురించే చెప్తున్నావు, చేస్తున్నాం పనులు. అవి సహజంగా ఇప్పుడు నీకు అర్థమైంది, ఏది యథార్థమైన ఆనందము, ఏది సత్యము, ఏది చైతన్యవంతమైనది, ఏది శాశ్వతమైన ఆనందము. అది ఒకసారి తెలిసాక మళ్ళీ వేరే క్షుద్రమైన ఈ విషయభోగాల వరకు వాడు వెళ్ళడు అని నిర్ధారణ చేసుకుంటాడు. వాడికి కొత్తగా ఇంకా చెప్పేదేమీ లేదు, వాడు ఆ ఆనందంలోనే ఉంటున్నాడు అని అన్నమాట. తర్వాత ఇవాల్టికి ఆఖర శ్లోకము. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి అని. మోహకలిలాత్య యద్వారేణ లబ్ధాత్మ వివేకజ ప్రజ్ఞ కదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యసి ఇది చేత్ శృణు అని. ఎప్పుడు ఈ ఆనందాన్ని పొందుతాడు అన్నది పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. ఈ ఆనందాన్ని ఎప్పుడు పొందుతాడు అని చెప్తూ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అని. అంటే ఈ చెప్పిన ఈ శృతి సంబంధమైన ఈ సాధనలు ఇవన్నిటిలో శ్రేష్టమైనది మనకి ఆత్మజ్ఞానమే. అందుకని దీనికి విరుద్ధము కాకుండా ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దాని అందే నిశ్చలమైన బుద్ధితో
నీవు కనుక స్థిరముగా, అదే సమాధి అన్న మాట మాట్లాడారు, నిశ్చలముగా, నిరంతరముగా. అందుకే మీరు గ్రంథాల్లో ఎప్పుడు సదా, సర్వదా, నిత్యం ఇలా కనపడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు, ఎల్లవేళలా. అంటే ఇప్పుడు పాఠం విన్నాము, ఈ గంటకే కాదు, తర్వాత కూడా వినాలి. అంటే శ్రవణం అన్నది మొదటి అడుగు, మననం నిధిధ్యాసనం మన చేతిలో ఉంటుందన్నమాట. అందుకు నిత్యము దీని గురించే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నీకు ఆ యోగం అవాప్స్యసి, యోగం అన్నది చాలా తేలికగానే లభిస్తుంది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. శంకరులు అన్నారు, శృతి విప్రతిపన్న అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి శ్రవణై విప్రతిపన్న. అంటే విన్నది, ఇప్పుడంతా విన్నాము మనం, ఈ 7 రోజులుగా చక్కగా విన్నాము. ఆ విన్నది ఇంకా కదిలిపోకుండా స్థిరంగా మనసులో ఉండాలి. అంటే ఏమి చేయాలంటే మననము చేయాలి. అందుకు అది మన బాధ్యత. నానా విప్రతిపన్న శృతి విప్రతిపన్న విక్షిప్త సతి తే తవ బుద్ధి యదా తస్మిన్ కాలే స్థాస్యతి స్థిరబుద్ధి భవిష్యతి. అందుకని విక్షేపములు లోను కాకుండా, అంటే స్పష్టంగా గీతాచార్యుడి యొక్క హృదయాన్ని వ్యాసుల వారు ఏదైతే రాశారో దాన్ని శంకరాచార్యుల వారి భాష్యాన్ని ఆధారం చేసుకొని మనం చదివేది కూడా ప్రామాణికంగా ఉంది అని. ఇప్పుడు చదవకుండా నేను మీకు ప్రవచనంలో చెప్పేయచ్చు తెలుగులో, కానీ ఆ వాక్యం అక్కడ ఉందో లేదో తెలియదు. అసలు అది చెప్తున్నానా, నాకు నోటికి వచ్చింది చెప్తున్నానా అన్నది తెలియదు. అందుకని చదివి చెప్పడం ముఖ్య అర్థం కూడా, తాత్పర్యం కూడా ఇందుకే అన్నమాట. అలాగే తర్వాత మీరు చదివినప్పుడు తెలుస్తుందా ఇదే చెప్పాడు ఆయన అని కూడా మీరు వినొచ్చు మళ్ళీ. అందుకు కూడా ప్రమాణము అది. అందుకు దానికి చెలించకూడదు. మళ్ళీ ఎక్కడో పుస్తకాల్లోనో ఎవరో ఏదో అర్థం చెప్తే మాకది సమ్మతము కాదు. మాకు కేవలం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం, ఇది మా పరంపర. అందుకని మేము దీనికి చెందిన వాళ్ళం, దీన్ని మాత్రమే మేము వింటాము, దీనిలో మాకు సందేహం ఏమీ లేదు అని మనము దృఢ నిశ్చయం చేసుకోవాలి మొట్టమొదట. మళ్ళీ ఎవడో ఏదో చెప్తే వాడి జోలికి వెళ్ళకూడదు, అలాంటివి విని మన బుద్ధి వైక్లభ్యాన్ని తెచ్చుకోకూడదు అని చెప్తూ, నిశ్చల విక్షేప చలన వర్జితాసతి సమాధౌ, అంటే సమాధి అంటే విక్షేపాలు లేకుండా సమాధిని పొందు అన్నారు. దానికి మళ్ళీ వివరణ, సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి. అంటే చిత్తాన్ని యథాతథంగా ఎక్కడ ఉందో అక్కడ కూర్చోబెట్టడమే అన్నమాట. చక్కగా బుద్ధిని నిలిపి ఉంచడమే దాన్ని సమాధి అంటారు. అది ఆత్మ. సమాధి ఆత్మ అంటే ఇక్కడ దేని అందు అంటే ఆత్మయందే. ఇప్పుడు ఈ ఆత్మ ఏది అంటే మన స్వరూపమే, కొత్తగా ఏది లేదనమాట. తస్మిన్ ఆత్మని ఇది ఏతత్ అచలా తత్ర అపి వికల్పవర్జిత ఇది ఏతత్ బుద్ధి అంతఃకరణం తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి. అంటే యోగాన్ని పొందుతావని దాన్ని చెప్తున్నారు. వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. అంటే ప్రజ్ఞ అన్నది వస్తుందన్నమాట. ఏది నిత్యానిత్య వివేకం, ఏది నీ స్వరూపం అన్నది విశేషంగా తెలుస్తుంది అని. ఇక్కడి వరకు యోగము అన్న మాటలో కూడా యోగాన్ని అంటే కర్మని చెప్తూ కూడా కర్మ చేస్తూ జ్ఞానాన్నే నువ్వు అవలంబిస్తావు అన్న మార్గాన్ని పరమాత్మ చెప్పి ఉన్నాడు. తర్వాత కొన్ని శ్లోకాల్లో ముఖ్యమైనవి అవి ఏంటంటే స్థితప్రజ్ఞుడు అంటారన్నమాట. ఇక్కడ ప్రజ్ఞ అన్నారు కదా, వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. వాడు వివేక ప్రజ్ఞుడు అవుతాడు, సమాధి స్థితిలోనే ఉంటాడు అన్నాడు పరమాత్మ. శంకరాచార్యుల వారు కూడా అర్జునుడు ప్రశ్న అడుగుతాడన్నమాట. అక్కడ అది అయిపోయింది, అక్కడితో చెప్పారు. అడిగినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. అంటే అంతిమాన్ని చేరిన జ్ఞాని స్థితప్రజ్ఞుడు అంటే అది అనుభవక్యంలోకి తెచ్చుకున్నవాడు. ఇప్పుడు ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఏమిటి వాడి విషయము, ఏం మాట్లాడుతూ ఉంటాడు అని అడుగుతూ ఉంటాడు అన్నమాట. తర్వాత వచ్చే విద్వాంసులు వారి చేత విందురు, కానీ పైపైన చూస్తే ఆ స్థితప్రజ్ఞుడు అన్నవాడే జ్ఞాని. మీరు చూస్తే శ్లోకాలు కూడా వాడు ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడు. ఇంద్రియాలన్నీ కూడా ఒక తాబేలు ఎలాగా ఎవరన్నా ఒక వేలు కానీ ఒక మనిషి కానీ వస్తే వెంటనే అది కాళ్ళు చేతులు తలను వెనక్కి లాగుతుందో అట్లా దాని కాళ్ళు అలాగే ఈ మనసు కూడా ఏ విషయము తగులుతోందో అన్న భావన వచ్చినా కూడా వెనక్కి వెంటనే లాగేస్తూ ఉంటాడు అన్నమాట. యథాకూర్మాంగాని అని అలాగా అంత గొప్పగా ఉంటాడు. వాడికి సుఖము దుఃఖము అన్నవి ఏవి ఉండవు. ఎప్పుడు నిశ్చల స్వభావుడయ్యే స్థితప్రజ్ఞుడై ఉంటూ ఉంటాడనమాట. అలాగే ఏ విషయాలు కూడా వాడిని లొంగ తీసుకోలేవు. వాడికి ఎప్పుడూ కూడా ఏదో కోరిక అన్నది ఎక్కడా కూడా ప్రాప్తమే కాదు అని చెప్తూ,
అలాగే విషయాల జోలికి ఎందుకు వెళ్ళాడు అంటే అదే ఇదివరకు చెప్పుకుని ధ్యాయతో విషయాన్ని పుంసాం అని చెప్పి ఆ విషయాలు అన్నవే ప్రమాదకరం కాబట్టి అవి బుద్ధిని పాడు చేసే వరకు తీసుకెళ్తాయి కాబట్టి సంఘం వల్ల, అందుకని వాడికి అలాంటివి ఏవి ఆ స్థితప్రజ్ఞ అవస్థలో ఇలాంటివి ఉండవు అని కూడా చెప్తూ ఈ స్థితప్రజ్ఞ అవస్థ ఏదైతే ఉందో అది మాత్రమే పరమము అని చెప్తూ ఒక గొప్ప మాట ఆఖరణ అంటారన్నమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమొచ్యతే. అంటే ఆ బ్రాహ్మీ స్థితిని పొందినవాడు అంతకాలంలో నాలోనే, అంటే ఇందాకన్నాక తద్విష్ణు పరమం పదం అని అట్లా. ఇంకా గొప్ప మాట ఏమిటంటే సరిగ్గా విడతీసి చూస్తే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది ఇక్కడ చక్కగా కుదురుతుంది అన్నమాట ఈ శ్లోకంలో కూడా అని చెప్తూ స్థితప్రజ్ఞుడి యొక్క అవస్థ అంత బాగా కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. అంటే గీత మొత్తం చదివాము, మనం ఏమి అవ్వాలి అంటే పరమము స్థితప్రజ్ఞుడిలాగా తయారవ్వాలన్నమాట. అదే జ్ఞాని. ఇప్పుడు మనం కూడా లౌకికంలో ఏ ఒక్కడొక్కడ టీవీలో వచ్చిన ప్రభావం వల్ల మీడియా వల్ల కూడా ఎవరెవరినో జ్ఞానులని అవధూతులని ఏవో చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి యథార్థానికి స్థితప్రజ్ఞుడి యొక్క లిస్టును పట్టుకొని మనం చెక్ చేసుకోవాలి, అసలు అట్లా ఉంటున్నారా వాళ్ళు ఉన్నారా అని. అయితే జ్ఞాని మనకు అర్థమవుతాడా అనుకోవడం కూడా చాలా తప్పు. అంటే మనం ఒకళ్ళు నూరికే వీళ్ళు ఇలా ఉన్నారా అని మనం వేసుకోవడం కన్నా, అందుకే పరంపరగా మనకు వచ్చిన ఒక ఈ గురు పరంపరని దాని అందే మనం శరణాగతి పొందడం అతి ఉత్తమం. లేకపోతే వీళ్ళు మంచివాళ్ళ వీళ్ళు నిజమైన వాళ్ళ అనుకుంటూ పోతూ ఉంటే మనకి తేలేది కాదంత యథార్థానికి. అందుకని మనం ఉండడం ఎలాగూ మనకి చక్కటి పరంపర వ్యాసుల వారి నుంచి నారాయణుడి నుంచి మహాదేవుడి నుంచి ఉన్న పరంపర ఉంది కాబట్టి మనం చెలించక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. కొత్త వాళ్ళు వచ్చి మనకేమీ అద్భుతాలు చేసేది కూడా ఏమీ లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకొని ఇంత చదివాం మనం కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం శృంగేరి జగద్గురులు యందు భక్తి శ్రద్ధలతో ఉండడం ముఖ్యంగా నేర్చుకుంటే చాలు. వారి గురు కటాక్షం వల్ల ఆ చల్లని చూపు వల్ల మనకి చిత్తశుద్ధి అన్నది సహజంగానే వస్తుందన్నమాట. అందుకే సంవత్సరానికి ఒకసారి కనీసం శృంగేరి దర్శనాలు చేసుకుంటే ఇంత స్థితప్రజ్ఞుడు అక్కడ రూపం దాల్చి ఉన్నారన్నమాట మనకి దర్శనమిస్తూ. అది మనం చూడొచ్చు. అక్కడ ఒక జ్ఞాని ఎలా ఉంటారో చూడొచ్చు అనమాట. వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో చూసి ఎంతో నేర్చుకోవచ్చు మనం. వారి యొక్క దగ్గర ఉండడమే చూడడమే, వారు మనల్ని చూడడం కాదు మనం వాళ్ళని చూడడం కూడా గొప్ప విశేషం అన్నమాట మనకి. అది మనం అవలంబించుకుంటూ ఉంటే ఈ వేదాంతం అన్నది వంట పడుతుందన్నమాట. విన్నది మనన యోగ్యం అవుతూ ఉంటుంది అని చెప్తూ మొట్టమొదట ఒక చిన్నది చూస్తే ఒక 2 నిమిషాలు ఏమిటంటే మీరు చూస్తే అద్వైతం ఎలా ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు అభ్యాసం చేసేటప్పుడు మీరు చూస్తూ ఉండండి, అలాగా సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ కొన్నిసార్లు చెప్పాడనమాట, హృద్దేశే అర్జున తిష్టతి ఇట్లా చెప్తూ ఉంటాడు. అంటే అందరి హృదయాల్లో ఉన్నది ఎవరని చెప్పాడు ఆయన? కృష్ణ పరమాత్మయే అన్నాడు. అంటూ మళ్ళీ మొదట్లో కూడా జ్ఞాని ఆత్మైవ మే మతం అన్నాడు. అంటే ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థి జ్ఞానేచ భరతర్షభ అని అన్నాడు ఆయన. ఈ నలుగురు కూడా జ్ఞాని కూడా నన్నే ఆశ్రయిస్తూ ఆయన ఏమన్నారంటే జ్ఞాని ఆత్మైవ మే మతం అన్నాడు. అంటే జ్ఞాని నా స్వరూపాన్నే పొందుతున్నాడు. అక్కడ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత హృద్దేశేర్జున తిష్టతి అని ఒక చోట అన్నాడు. అంటే అందరి హృదయాల్లో నేనుంటున్నాను అన్నాడు. పాండవులలో అర్జునుడిని నేను అని కూడా అంటాడు కదా. అంటే పాండవుల్లో మరి ఇప్పుడు అది ఎట్లా అయింది అంటే తత్త్వం అసి అన్నాడు అనమాట. ఆ మాటలోనే పరమాత్మ అంటే పాండవానాం ధనుంజయ అని అంటే పాండవులలో ధనుంజయుడు నేను అన్నాడు ఆయన. అంటే ఏమిటి? అది ఇది ఒకటే అని చెప్తున్నాడు అక్కడ పరమాత్మ. చూసారా, వేదాంతంలో ముఖ్య ఉపదేశ వాక్యాన్ని ఎట్లా కూర్చోబెట్టాడో పరమాత్మ. అది మొత్తం సమగ్రంగా చూసుకున్నప్పుడు ఆయన ఏదో విడిగా ఉండి నేనంతా ఒక ఈశ్వరుని మీరందరూ జీవులు అని అనట్లేడు ఆయన. జీవభావన ఉంటే నువ్వు శరణాగతి చేయి, ఈశ్వరార్పణ బుద్ధి చేయి. నువ్వు చేసినా చెయ్యకపోయినా ఉన్నది శాశ్వతమైనది ఆ పరమాత్మ తత్వం మాత్రమే అని చెప్తూ, అందుకే జ్ఞానం వల్లనే కర్మలు పోతాయి. అంటే కర్మ యొక్క ఫలాలన్నీ పోతూ ఉంటాయి. పోవడం వల్ల నీకు శుద్ధత పెరుగుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాన్ని అవగతం చేసుకుంటూ ఉంటావు
అని అనేక రూపాల్లో చెప్పాడు. అందుకే ఇక్కడ వాసుదేవ సర్వమిది సమహాత్మాసు దుర్లభ అని కూడా అన్నారన్నమాట. అంటే సర్వము వాసుదేవమయం అంటే ఇప్పుడు ఆ భావన నాకు వచ్చింది అనుకోండి, నేను సర్వత్రా వాసుదేవుని చూస్తున్నాను అంటే నాలో చూడట్లేనా? అప్పుడు నాలో కూడా చూస్తున్నాను, బయట చూస్తున్నాను, అన్ని దిక్కుల్లో చూస్తున్నాను. అంటే ఏమైంది అక్కడ అంటే నేను అన్న ఈ యొక్క దేహాత్మ భ్రాంతి పోయి మిగిలింది అక్కడ వాసుదేవ తత్వము మాత్రమే అన్నమాట. అదే జీవన్ముక్తుడి యొక్క అవస్థ. అలా ఉంటాడు. చూస్తున్నాను అన్నదానికి చూసేవాడు చూడబడేది వేరు అని కూడా అనుకోకూడదు. ఇక్కడ చూడబడేదాన్ని మనకి చెప్పడానికి అలా అంటున్నారు తప్ప ఎరుక, తెలిసింది. ఇది ఎలాగూ అంటే సుషుప్తి అవస్థ. ఇందాక చెప్పుకున్నాం, సుషుప్తి అవస్థలో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఎవరు చూశారు దాన్ని? ఏం వస్తువు లేనప్పుడు ఆనందం వచ్చిందని ఎవరు చూశారు అంటే ఎవరు చూడలేదు. కానీ ఆ ఎరుకని మనం చూశాను, అనుభవించాను అని చెప్తున్నాం. ఆ అనుభవాన్ని చూశాము అని చెప్తున్నాం మనం. అట్లాగే వాసుదేవుడు సర్వత్రా ఉన్నాడు అన్న అనుభవాన్ని మాటతో వ్యక్తం చేయాలి కాబట్టి ఆ విషయంలో వస్తుందన్నమాట. చెప్తూ మొట్టమొదట మనము చక్కగా కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం, ఆయన ఎలా కనపడ్డాడో గీతలో అన్నది తతశ్వేతైర్హరైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతు అని చూసాం. అంటే తెల్లని చక్కటి రథాలు. ఎందుకంటే ఆ మూర్తి మనకి ఎప్పుడు మనసులో మిగిలిపోవాలన్నమాట. అక్కడ శ్వేతైర్హయైర్ అన్నప్పుడే ఆ శుద్ధతత్వాన్ని తెలుసుకోవాలి. 4 గుర్రాలు మనం అర్థం చేసుకోవాలంటే మన అంతఃకరణాలు 4 కదా, మనోబుద్ధి చిత్త అహంకారాలు. వాటిని నడుపుతున్నాడు ఆ పరమాత్మ. అందుకని జీవభావన పైన ఉన్నాడు అర్జునుడు. నేను కర్మ చేస్తున్నానేమో అనుకున్నాడు. ఆ భావనతోనే అక్కడ మన సమన్వయం చేసుకున్నప్పుడు యథార్థానికి పూరించిన శంఖము పరమేశ్వరుడిదే, హృషికేశుడిదే. ఆయన శబ్దంలోంచే దాన్ని ఆధారంగా తీసుకొనే, ఆయన ఉన్నాడన్న ఆధారం చేసుకునే దేవదత్తాన్ని పూరించాడు అర్జునుడు అన్న జీవభావన కలిగిన వాడు అని అక్కడ ప్రారంభం అవుతుంది. ఆఖరణ చూసినప్పుడు మీకు ఇదే మార్చి కనపడుతుంది. చూడండి, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అంటారు. అంటే అదే రథాన్ని అక్కడ మళ్ళీ చూపెట్టారు. ఎందుకు? ఈ రథం గురించే మాట్లాడుతున్నాం. శరీర రథం అన్నమాట అది అన్నమాట. ఈ శరీర రథమే అక్కడ జీవభావనతో ప్రారంభమైంది. ఇక్కడ జ్ఞానభావనతో వచ్చినప్పుడు ఏమైంది అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో అన్నారు. యోగి అంటే యోగాలే చదువుతూ కూర్చున్నాం. ఒక ఆవిడ అడిగారు, భగవద్గీత చెప్తున్నారు, యోగా గురించి చెప్తారని. 18 యోగాలు ఉన్నాయమ్మా దీంట్లో, ఏ యోగం నీకు కుదరలేదు అన్నాను. అంటే యోగం అంటే ఐక్యమే కదా, పరమాత్మ అన్న ఐక్యమే భావన, ఏకీభావ స్థితి. అలాంటి యోగేశ్వరుడైన కృష్ణుడున్నాడో ఎత్ర పార్థో ధనుంజయ అంటే ఇంకా నేను కర్మలు చేయాలంటే ప్రారబ్ధం ఉంది కాబట్టి నా శరీరం శాత్తు ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అని కర్మలు చేస్తూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడనమాట. ఇంద్రియాలు నడిపేవాడనే కాదు, ఐక్యం చేసుకున్నవాడనమాట. తస్య శ్రీర్ విజయో భూతిర్ధ్రువ మతిర్మమ అంటే అక్కడ విజయాలు ఉంటాయి. అంటే జయం ఏమిటి? పరమార్థ లక్ష్యాన్ని పొందడమే. ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షాన్ని పొందడమే గొప్ప విజయము. అక్కడ తస్య శ్రీర్ విజయో అన్నారు. శ్రీహి అంటే లక్ష్మి అని అనుకుంటే, ఏ లక్ష్మి అంటే మోక్షలక్ష్మియే ఇక్కడ మనం తీసుకోవాల్సింది. తీసుకొని వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. అంటే ముందు కర్మల్లో నేను అని ఇరుక్కున్న అర్జునుని చెప్తూ ఆఖరికి వచ్చేసరికి యోగము సిద్ధించినవాడు అక్కడ చూసారా, అక్కడ పార్థుడు అని ధనుంజయ అన్నారు. అంటే యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఎలా చేస్తున్నాడు అంటే కర్మయోగాన్ని అవలంబించుకొని జ్ఞాన దృష్టితోనే ఇంకా ఆయనే నడుపుతున్నాడు. అంటే మనకి దేహాత్మ భ్రాంతి ఉన్నా పరమాత్మయే నడుపుతూ ఉంటాడు ఈ శరీరాన్ని. దేహాత్మ భ్రాంతి లేకపోయినా జీవాత్మ అన్న నడిపేదా పరమాత్మయే. ఆయన మారాడు ఎక్కడా కూడా. అక్కడ మనం మాట్లాడుతున్నామా, నేను ఊతున్నానా శంఖము అని అనుకున్న భావన మనకి అక్కడ యోగం అయిపోయింది. పరమాత్మయే నడిపిస్తున్నాడు, ఉన్నది పరమాత్మయే అనుకుంటూ కర్మని చక్కగా నిర్వర్తిస్తూ ఈ శరీరాంతో తాదాత్మ్యాన్ని విడిచి ఉండడమే మనకి గొప్ప మోక్షపదము, జీవన్ముక్తి అవస్థ అని అర్థం చేసుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా శృంగేరి జగద్గురువు గారికి పాదాభివందనములు. ఇలాంటి చక్కగా వ్యవస్థని నిర్వహించేందుకు ధర్మాది గారికి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటూ, అహం బ్రహ్మాస్మి సంస్థ వారికి కూడా వారు ఎప్పటికప్పుడు అన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట. అన్నీ సౌకర్యంగా ఉన్నాయని వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ జ్ఞానాన్ని
చెప్పిన ఈ విషయాల్ని కూడా నాకు అందజేసిన మా గురువులకి సదా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు ఉంటాయి నాకుతో అని చెప్తూ, మీరందరూ ఇంత ఓపికగా ఉన్నందుకు వాసుదేవమయమైన ఈ సభకు కూడా నమస్కారం చేసుకుంటూ, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.